అమెరికా, ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ వార్ ప్రభావం పెట్రోల్ ధరలు, అలాగే బంగారం ధరలు, అలాగే స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవడం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు అని దాదాపుగా వారం రోజుల నుంచి అనేక దేశాల్లో ఇవే చర్చలు నడుస్తున్నాయి. మార్కెట్ నిపుణులు కూడా వీటిల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం లాంటి చోట బంగారం ధరలు అమాంతం పెరిగిపోతాయి అన్న వార్తని మాత్రం ఇక్కడ మహిళలు జీర్ణించుకోలేరు. ఎందుకంటే రాబోయే పెళ్లిళ్ల సీజన్ కూడా కనబడుతోంది కాబట్టి ఇప్పుడు ఏకంగా 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల పైచిలుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి అని వింటున్న వార్తల నేపథ్యంలో మహిళలు మాత్రం నిజంగానే టెన్షన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ లో వినబడుతున్న ఒక వార్త మాత్రం దుబాయ్ మహిళలకి, దుబాయ్ లో ఉన్న తెలుగు వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అదేంటి అంటే దుబాయ్ లో బంగారం వ్యాపారులు తమ స్టాక్స్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారం అంటే 31 గ్రాములు 31 గ్రాముల బంగారాన్ని $30 డిస్కౌంట్ కే అమ్మేసుకుంటున్నారు అక్కడి వ్యాపారులు. దుబాయ్ లో ఉన్న వ్యాపారుల ఆలోచన విమానాల రద్దయింది, ఎగుమతులకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో అది ఇక్కడికిక్కడే సేల్ అయిపోతే బెటర్ అని స్టాక్ క్లియర్ చేసేందుకు ఔన్స్ బంగారానికి కేవలం $30 డిస్కౌంట్ తో బంగారాన్ని అమ్మేసుకుంటున్న గుడ్ న్యూస్ అనేది దుబాయ్ లో కనబడుతుంది. విమానాల రద్దు, విమానాల అంతరాయం, హై షిప్పింగ్ ఛార్జెస్ వీటన్నింటి వల్ల కొనుగోలుదారులకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడంతో ఇవన్నిటి కారణాల దృష్ట్యా ఈ బంగారాన్ని ఈ దేశంలోనే ఇక్కడికిక్కడే సేల్ చేసుకోవడం బెటర్ అని డిస్కౌంట్ లో బంగారాన్ని అమ్మేసుకుంటోంది దుబాయ్. ఇక భారత్ లో సమృద్ధిగా బంగారు నిల్వలు ఉన్నందున ఒకవేళ ఇలాంటి ట్రాన్స్పోర్ట్ కి, ఎగుమతులకి, దిగుమతులకి ఎలాంటి అంతరాయం కలిగినా ఇబ్బందులు ఉండదు అని భారత్ భావిస్తోంది. కానీ బంగారం ధరలు మాత్రం అంతకంతకు భారత్ లో పెరుగుతున్న పరిస్థితే ఉంది. కానీ దుబాయ్ లో మాత్రం ఇలాంటి పరిస్థితి రావడం, ఏకంగా బంగారాన్నే స్టాక్స్ క్లియరెన్స్ లో తక్కువ ధరలకు అమ్మడం మాత్రం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.